అరే మామ, జంగిల్ సఫారీ మన శ్రీశైలంలో ఉందని ఎంతమందికి తెలుసు? తుమ్మల బయలు జంగిల్ సఫారీ చాలా ఫేమస్ ఇక్కడ శ్రీశైలంలో. జంగిల్ సఫారీ ఎంట్రన్స్ ఇదే. మేము ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ జంగిల్ సఫారీ చూసి ఇక్కడ ఆగాము. జంగిల్ సఫారీ చాలా బాగుంది. ఈ రైడ్ పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. మనం జంగిల్ సఫారీ చేసే వెహికల్స్ ఇవే. ఒక వెహికల్కి 3000, 6 మెంబర్స్ వెళ్ళొచ్చు. 1 పర్సన్కైనా 6 మెంబర్స్కైనా ఒకే ప్రైస్. మేము వెళ్ళిన వెహికల్ ఇదే. మరి కొద్దిసేపట్లో మా రైడ్ స్టార్ట్ అవుతుంది, జంగిల్ సఫారీ రైడ్. మా పాప వాళ్ళ అత్తని చాలా మిస్ అవుతూ అత్త అత్త అని రైడ్ మొత్తం వాళ్ళ అత్తనే తలుచుకుంటూ ఉండింది. రైడ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఎక్కడన్నా అదో జింక జింక పరిగెత్తాడు. జింక మహాన్ దగ్గరికి రా ఆడుకుంటాడు. కనిపించింది జింక. మేము వెళ్తుండగా ఈ పులి కాలి గుర్తులు కనిపించాయి. దీన్ని అనుసరించుకుంటూ పులి కోసం మా వేట స్టార్ట్ అయింది. వాళ్ళు గన్ను పెట్టుకొని ఉంటారు నాన్న, అందుకే ఇద్దరు వచ్చేది. ఓ ఇటు చూడరా రాజా. సేఫ్టీగా అన్నీ వేసుకున్నాను. ఎత్తురా పులి ట్యాంక్ పైన పోతాం. అవి భయపడు, మనం భయపడాలి. పులి ఆకులు ఏంటి పూల చెట్టు. మా వెహికల్ డ్రైవర్ అనే చెప్పాడు, ఇలా గుంపులుగా ఉన్న చెట్ల మధ్యలోనే పులులు అవన్నీ ఉంటాయని చెప్పారు. అందుకనే వీటిని అనుసరించుకుంటూ జాగ్రత్తగా చూస్తూ వెళ్ళాము.
మాతో వచ్చిన డ్రైవర్ అన్న వాళ్ళు మొత్తం పులి గురించి డీటెయిల్స్ చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు నోటీస్ చేశారని. అనుకుంటా ఏది మా పిలిచిమా అక్కడ చూడండి, అక్కడ అవి అక్కడ చూడండి అన్న ఒకసారి. నీకు కనిపించింది రాజా? అవి రావాలంటే సాయంత్రం పూట వస్తాయి మా, ఇప్పుడు రావు. సాయంత్రం 6-7కు అట్లా వస్తాయి. పులికి టైం అంటూ ఏమి ఉండదు, వాటర్ తాగి వచ్చేస్తాయి. ఈ చెరువు పేరు పులి చెరువు. పులులు ఇక్కడికే వచ్చి నీళ్లు తాగుతాయి. మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు అంటే అప్పుడు వస్తాయి. ఇప్పుడు అన్న అది ఎక్కుతే మనకి ఏమన్నా కనిపించే అంటే నైట్ మా దీపకాయలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వస్తాయి జింకన్నా కానీ అది కొంగటి కాబట్టి మనకు ధైర్యంగా వెళ్ళొచ్చు. అంటే టైగర్ మనం అసలు మన అవసరం లేదు. టైగర్ జింకలు మస్తు కూడా తింటాను. జింకలు తగ్గిపోయినాం అనుకో తినేయచ్చు మనంతంగా. మళ్ళీ ఒక్కసారి మనిషి రక్తం చూసి మరిగింది కనుక అయితే మనిషిని చంపేస్తారు. జింకలు కూడా ఏం కనిపించలే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఎండపోతుందంటే బయటికి రావు. జింకలు ఏ జంతువు అయినా కానీ బయటికి రాదు. మామూలు టైగర్ ఏదైనా దొరికింది అనుకో తినేసి అక్కడ ఉంటుంది. ఏం దొరకకపోయినా తిరుగుతూ ఉంటుంది, ఏదైనా దొరుకుతుందని. ఫారెస్ట్ ఆఫీసర్ నైట్ టైం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తారంట పులి జాడల కోసం. ఇక్కడితో మా జంగిల్ సఫారీ ఫినిష్ అయిపోయింది. జంగిల్ సఫారీ మార్నింగ్ టైం చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. మేము ఆఫ్టర్నూన్ టైం చేసాము. మా ఆఫ్టర్నూన్ టైం కూడా చాలా బాగా ఉంది. మార్నింగ్ టైం జంగిల్ సఫారీ చేస్తే ఎక్కువ అనిమల్స్ కనిపించడానికి అవకాశం ఉందంట. మీ పిల్లలతో ఈ ఎక్స్పీరియన్స్ చేయండి. జంగిల్ సఫారీ చాలా చాలా బాగుంటుంది. నువ్వే ఇటు సైడ్కి వచ్చేస్తారా?